ఈ విధంగా మహావిష్ణువు దేవతలకు అభయమిస్తాడు. ఆ తర్వాత కొంతకాలానికి మహావిష్ణువు వామన రూపం ధరించి బలిచక్రవర్తి తన యాగశాలలో యాగం చేస్తుండగా బలిచక్రవర్తి వద్దకి వామన రూపంలో ఉన్న మహావిష్ణువు ఆ యాగశాలకి వస్తాడు. మహావిష్ణువు రాకను గమనించిన బలిచక్రవర్తి స్వాగతం పలుకుతాడు. వామనుడు ఆసనంపై ఆసీనుడవుతాడు. అప్పుడు తమ రాకకు కారణమేంటి అని బలిచక్రవర్తి వామనుణ్ణి అడుగుతాడు. తనకు ఏది కావాలన్నా దానంగా ఇస్తానని చెప్తాడు. అప్పుడు మహావిష్ణువు వామన రూపంలో మహావిష్ణువు తనకు 3 అడుగుల నేల దానంగా ఇవ్వమని అడుగుతాడు. అప్పుడు మహాభాగ్యము, దానం చేసే అవకాశం కలిగించావు కాబట్టి నేను దానం చేస్తానని చెప్పగానే మహావిష్ణువు మాట తప్పొద్దు అంటాడు. అప్పుడు మాట ఇచ్చిన తర్వాత నేను ఎప్పటికీ మాట తప్పనని బలిచక్రవర్తి అంటాడు. కానీ పక్కనే ఉన్నటువంటి తన బలిచక్రవర్తి గురువైనటువంటి శుక్రాచార్యుడు ఈ 3 అడుగుల నేల దానం అడగడంలో ఏదో మోసం ఉందని గ్రహించి ఈ 3 అడుగుల నేల దానం అడగడంలో ఇందులో ఏదో మోసం ఉంది అని గ్రహించిన శుక్రాచార్యుడు దానం ఇవ్వవద్దు అని బలిచక్రవర్తిని హెచ్చరిస్తాడు. మరి బలిచక్రవర్తిని శుక్రాచార్యుడు ఏ విధంగా హెచ్చరిస్తాడో ఇప్పుడు చూద్దాం. కులమున్ రాజ్యము దేజమున్ నిలుపు మేకుబ్జుండు విశ్వంబరుడలతిబోడు త్రివిక్రమ స్ఫురణ వాడై నిండు బ్రహ్మాండము గలడే మాన్పనొకండు నా పలుకులా కర్ణింపు కర్ణంబులన్ వలది దానమూగీనము బనుపు మా వర్ణిన్ వదాన్యోత్తమా. కులమున్ రాజ్యము దేజమున్ నిలుపు మేకుబ్జుండు విశ్వంబరుడలతిబోడు త్రివిక్రమ స్ఫురణ వాడై నిండు బ్రహ్మాండము గలడే మాన్పనొకండు నా పలుకులా కర్ణింపు కర్ణంబులన్ వలది దానమూగీనము బనుపు మా వర్ణిన్ వదాన్యోత్తమా. ఈ విధంగా పలికిన శుక్రాచార్యుడు మరి ఈ పద్యం ద్వారా శుక్రాచార్యుడు ఏమని బలిచక్రవర్తిని హెచ్చరిస్తున్నాడో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. పద్యం విన్నారు కదా, ఇప్పుడు ఈ పద్యాన్ని విసంధి చేస్తూ అంటే భావయుక్తంగా ఒకసారి మనం చూద్దాం. కులమున్ అంటే తన వంశాన్ని, రాజ్యము అంటే బలిచక్రవర్తి యొక్క రాజ్యము, దేజమున్ తేజము అంటే బలిచక్రవర్తి యొక్క తేజము తేజస్సు, నిలుపుకో లేదా నీ యొక్క వంశాన్ని, నీ యొక్క రాజ్యాన్ని, నీ యొక్క తేజాన్ని నిలుపుకో. మీ కుబ్జుండు అంటే ఈ కుబ్జుండు అంటే ఈ పొట్టివాడు, విశ్వంబరుడలతిబోడు. విశ్వంబరుడు అంటే ఈ విశ్వాన్నంతా కూడా వ్యాపించగలిగినటువంటి మహావిష్ణువు. అలతిబోడు అంత తేలికగా, అలతి అంటే తేలికగా, ఊరికెనే పోడు, అలతిపోడు, అలతింపోడు. త్రివిక్రమ స్ఫురణవాడై అంటే ఈ ముల్లోకాలను కూడా వ్యాపించగలిగినంత శక్తి కలిగిన వాడు, ఈ ముల్లోకాలను ఆక్రమించేటువంటి వాడు లేదా వ్యాపించేటువంటి అంత గొప్ప మహా విష్ణువు. నిండు బ్రహ్మాండము గలడే మాన్పనొకండు. నిండు బ్రహ్మాండము కలడే అంటే ఈ భూమండలము లేదా ఈ విశ్వంలో ఈ మహావిష్ణువును నివారించేయగలిగేటువంటి వాడు ఈ విశ్వంలో ఎవరైనా ఉన్నారా అంటే ఎవరూ లేరు. అంటే మహావిష్ణువును అడ్డుకోగలిగినటువంటి వాడు, వ్యాపించకుండా ఈ ముల్లోకాలను వ్యాపించకుండా అడ్డుకునేటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే లేరు అని అర్థం.
నా పలుకులాకర్ణింపు, నా పలుకు అంటే నా మాటను ఆకర్ణింపు విను, కర్ణంబులను నీ చెవుల నిండుగా, వలది దానము గీనము వద్దు, ఈ దానము గీనము చేయవద్దు. వనుపుమా వర్ణిన్ వదాన్యోత్తమ, వనుపుమా అంటే పంపించివై, వర్ణిన్ వదాన్యోత్తమ, వర్ణిన్ అంటే ఇక్కడ ఈ బ్రహ్మచారిని లేదా ఈ వామనుణ్ణి, వదాన్యోత్తమ దాతలలో ఓ గొప్పవాడ బలిచక్రవర్తి అని ఈ విధంగా బలిచక్రవర్తిని శుక్రాచార్యుడు హెచ్చరిస్తున్నాడు. ఇంకా పూర్తిగా ఇప్పుడు విసంధి చేస్తూ మనము చూసాం కదా, ఇప్పుడు వీటి యొక్క అర్థాలను చూద్దాం. వదాన్యోత్తమ దాతలలో గొప్పవాడా అంటే ఓ బలిచక్రవర్తి అంటే ఇక్కడ సంబోధిస్తున్నాడు. ఎవరు? శుక్రాచార్యుడు బలిచక్రవర్తిని సంబోధిస్తున్నాడు. ఓ వదాన్యోత్తమ అంటే దాతలలో గొప్పవాడా ఓ బలిచక్రవర్తి. కులమున్ అంటే నీ కులము లేదా నీ వంశము. రాజ్యమున్ నీ రాజ్యమును అంటే నువ్వు పరిపాలిస్తున్నటువంటి రాజ్యమును. తేజమును అంటే నీ పరాక్రమమును శౌర్యమును. నిలుపుము నిలుపుకో. ఈ కుబ్జుండు అంటే ఈ పొట్టివాడు అంటే వామన రూపంలో ఉన్నటువంటి మహావిష్ణువు. విశ్వంబరుడు విశ్వమునంతా భరించేవాడైన మహావిష్ణువు. అలతిన్ తేలికగా, పోడు వెళ్ళిపోడు. త్రివిక్రమస్ఫురణ వాడై అంటే 3 అడుగులతో 3 లోకాలను కొలిచేవాడు. బ్రహ్మాండమును ఈ విశ్వమంతా, ఈ విశ్వములో ఈ విశ్వాన్ని, బ్రహ్మాండము ఈ విశ్వము. నిండు నిండిపోతాడు లేదా వ్యాపిస్తాడు. మాన్పన్ అంటే అడ్డుకునేవాడు లేదా ఆపగలిగేవాడు. ఒకండు కలడే ఒకడైనా ఉన్నాడా అంటే లేడు అని అర్థం. నా పలుకులు నా మాటలు. కర్ణంబులన్ అంటే చెవులతో. ఆకర్ణింపు వినుము. ఈ దానము గీనము ఈ నష్టాన్ని కలుగజేసే ఈ దానము వలదు చేయవద్దు. ఆ వర్ణిన్ ఆ బ్రహ్మచారిణిని లేదా వామనుణ్ణి. పనుపుము పంపించివేయు ఓ వదాన్యోత్తమ దాతలలో గొప్పవాడైన ఓ బలి చక్రవర్తి అని ఈ విధంగా శుక్రాచార్యుడు ఏం చేస్తున్నాడు? హెచ్చరిస్తున్నాడు బలిచక్రవర్తిని. ఈ విధంగా బలిచక్రవర్తిని శుక్రాచార్యుడు హెచ్చరిస్తున్నాడు. ఈ పద్యం యొక్క భావాన్ని ఇప్పుడు చూద్దామా? దాతల్లో గొప్పవాడా అంటే ఓ బలిచక్రవర్తి. దాతల్లో గొప్పవాడా ఓ బలిచక్రవర్తి, మీ కులాన్ని, రాజ్యాన్ని, పరాక్రమాన్ని నిలుపుకో. అంటే ఈ దానం ఇవ్వడం వలన నీవు మీ కులాన్ని, రాజ్యాన్ని, పరాక్రమాన్ని కోల్పోతావు. కాబట్టి దానం ఇవ్వకుండా నీ యొక్క కులాన్ని, రాజ్యాన్ని, పరాక్రమాన్ని నిలుపుకో. ఈ వామనుని రూపంలో ఉన్న విష్ణుమూర్తి, వామన రూపం అంటే పొట్టివాడు అని అర్థం. ఈ వామనుని రూపంలో ఉన్న విష్ణుమూర్తి కొంచెం మాత్రం తీసుకొని పోయేవాడు కాదు. అంటే ఈ వామనుని రూపంలో ఉన్న విష్ణుమూర్తి కొంచెం మాత్రమే తీసుకొని పోయేవాడు కాదు. అంత తేలికగా వెళ్ళిపోయేవాడు కాదు. 3 అడుగులతో 3 లోకాలు కొలిచే త్రివిక్రమ రూపాన్ని పొందుతాడు. అంటే ఏదో 3 అడుగుల నేలతో పోయేది కాదు. మహావిష్ణువు త్రివిక్రమ రూపాన్ని పొందుతాడు. ఈ బ్రహ్మాండమంతా నిండిపోతాడు. ఎవరు ఇతడిని ఆపలేరు. నా మాట విను. దానం వద్దు, గీనం వద్దు. ఈ బ్రహ్మచారుడిని అంటే వామనుడిని వెంటనే పంపించు అని హితవు పలుకుతున్నాడు శుక్రాచార్యుడు బలిచక్రవర్తితో. మరి బలిచక్రవర్తి ఏమంటున్నాడో ఇప్పుడు చూద్దాం. అని ఇట్లు అంటే ఈ విధంగా, ఏ విధంగా దానం వద్దు, గీనం వద్దు అని ఎప్పుడైతే ఈ
శుక్రాచార్యుడు బలిచక్రవర్తితో అన్నాడు. అప్పుడు బలిచక్రవర్తి ఏమంటున్నాడు అని ఇట్లు హితంబు పలుకుచున్నా, అంటే ఈ విధంగా హితము అంటే మంచి మాట పలుకుచున్నటువంటి చెప్తున్నటువంటి కులాచారునకు తన గురువైనటువంటి అని ఇట్లు హితంబు పలుకుచున్న కులాచార్యునకు క్షణమాత్ర నిమీలిత లోచనుండై యశస్వి ఇట్లనియే అని ఇక్కడ ఒక వచనము ఉంది. ఇదంటే దీని అర్థం ఏంటి చూడండి. అని ఈ విధంగా తన వంశ గురువు, కులాచార్యుడు అంటే ఎవరు? కులము అంటే ఇక్కడ వంశము, వంశాచార్యుడు అంటే కులాచార్యుడు అయినటువంటి శుక్రాచార్యుడు తన మేలు కోరి, అంటే హితము అంటే ఏంటిది? మేలు. తన మేలు కోరి చెబుతుండగా, పలుకుచుండగా, చెప్తుండగా క్షణకాలము, క్షణమాత్ర అంటే క్షణకాలము నిమిలిత లోచనుండై కనులు మూసుకొని యశస్వి, యశస్వి అంటే కీర్తి పొందినవాడు అని అర్థం. ఇట్లనియే ఈ విధంగా గురువు గారితో బలిచక్రవర్తి అంటున్నాడు. అంటే ఏమంటున్నాడు చూడండి ఇక్కడ. నిజమానతి చితి నీవు మహాత్మక మహిని గృహస్థ ధర్మంబు నిదియా యర్దంబు గామంబు యశమును వృత్తియు నేయది ప్రార్థింపనిత్తుననియు నర్దలోపంబున నర్ది బొమ్మనుటెట్లు పలికి లేదను కంటే పాపముద్ది ఎట్టి దుష్కర్ముని నే పరించెదగాని సత్యహీనుని మోవజాలననుచు పలుకదే తొల్లి భూదేవి బ్రహ్మతోడా సమరమున నుండి దిరుగక జచ్చు కంటే పలికి పొంకక నిజమున పరగు కంటే మానదనులకు భద్రంబు మరియుగలదే. నిజమానతి చితి నీవు మహాత్మక మహిని గృహస్థ ధర్మంబు నిదియా యర్దంబు గామంబు యశమును వృత్తియు నేయది ప్రార్థింపనిత్తుననియు నర్దలోపంబున నర్ది బొమ్మనుటెట్లు పలికి లేదను కంటే పాపముద్ది ఎట్టి దుష్కర్ముని నే పరించెదగాని సత్యహీనుని మోవజాలననుచు పలుకదే తొల్లి భూదేవి బ్రహ్మతోడా సమరమున నుండి దిరుగక జచ్చు కంటే పలికి పొంకక నిజమున పరగు కంటే మానదనులకు భద్రంబు మరియుగలదే. ఈ పద్యాన్ని మనము విసంధి చేస్తూ అంటే అర్థవంతంగా పద్యాన్ని ఒకసారి మనము నేర్చుకుందాము. నిజమానతిచ్చితివి నీవు మహాత్మక, నిజము అంటే సత్యము, ఆనతిచ్చితివి, ఆనతివ్వడము అంటే ఏంటి? చెప్పావు లేదా మాట్లాడావు, మాట చెప్పావు లేదా ఉపదేశం చేశావు, అంటే నువ్వు సత్యాన్ని నాకు ఉపదేశించావు. ఓ మహాత్మక అంటే ఓ మహానుభావుడా. మహిని అంటే ఈ భూమి మీద, గృహస్థ ధర్మంబు అంటే గృహస్థులు పాటించే ధర్మము, ఇదియు ఇది. అర్ధంబు అంటే ధనాన్ని, గామంబు అంటే కామంబు కామమును, యశమును అంటే కీర్తిని, వృత్తియు అంటే జీవనాధారము, వృత్తి అంటే ఏంటిది? జీవనాధారము. నెయ్యది అంటే ఏది? ప్రార్థింపనిత్తుననియు, ప్రార్థించగానే అంటే అడగగానే, నిత్తుననియు ఇస్తాననియు, నేను ఇస్తాను అని. నర్దలోభం ధనము, లోభము అంటే పిసినారితనం, ధనము వలన వచ్చినటువంటి పిసినారితనముతో అర్తి, ఇక్కడ నర్ది అంటే
అర్థి అంటే అడిగే అటువంటి దానం కోరే అటువంటి వాళ్ళు, సహాయం చేయమని అడిగే అటువంటి యాచకుణ్ణి. బొమ్మనుటెట్లు పొమ్మనుటెట్లు, పొమ్మని ఏ విధంగా చెప్పాలి అంటే ఇంతకు ముందే నేను మాట ఇచ్చాను ఏమని, అర్థము కామము యశమును అంటే కీర్తిను, వృత్తియు అంటే ఆ జీవనాధారము, ఇందులో ఏది ప్రార్థింపనిత్తుననియు ఏది అడిగినా ఇస్తానని మాట ఇచ్చాను. ఇప్పుడు అర్ధలోభంబున అంటే ధనం మీద ఆశతో లేదా ధనం వలన వచ్చినటువంటి పిసినారితనంతో, అర్థి అంటే యాచకుణ్ణి సహాయం కోరి వచ్చినటువంటి వాళ్ళను, పొమ్మనుటెట్లు పొమ్మని ఏ విధంగా చెప్పాలి అంటే మాట ఇచ్చి నేను ఎలా తప్పాలి. పలికి లేదను కంటే పాపమొద్ది, పలికి అంటే మాట ఇచ్చి లేదను కంటే లేదు పొమ్మని అనడం కంటే పాపమొద్ది, పాపం మరొకటి ఉంటుందా అంటే లేదు అని అర్థం. అంటే మాట ఇచ్చి తప్పితే అంతకంటే పాపం ఉంటుందా అంటే లేదు అని. ఎట్టి దుష్కర్ముని నే భరించెదగాని అంటే ఎన్ని చెడు కార్యాలు చేసినటువంటి చెడు పనులు చేసినటువంటి వాణ్ణి కూడా నేను భరిస్తాను అని సత్యహీనుని మోవజాలననుచు అంటే మాట తప్పేటువంటి వాణ్ణి, సత్యాన్ని తప్పేటువంటి వాణ్ణి, సత్యహీనుని అంటే సత్యం చేత హీనుడు అంటే సత్యాన్ని వదిలిపెట్టేటువంటి వాడు, మాట ఇచ్చి తప్పేటువంటి వానిని మోవజాలనంచు అంటే నేను ఆ సత్యహీనుని యొక్క భారాన్ని నేను మోయను అని ఎవరంటున్నారు. పలుకదే చెప్పలేదా, తొల్లి అంటే తొలినాళ్ళు అంటే మొదలే ముందరనే, పలుకదే తొల్లి భూదేవి అంటే ఇక్కడ తొలి అంటే తొలి పూర్వము, పలుకదే తొల్లి భూదేవి బ్రహ్మతోడా. పూర్వము ఎప్పుడో ఒకప్పుడు ఈ భూదేవి బ్రహ్మతోని చెప్పలేదా ఏమని, ఎట్టి దుష్కర్మిని భరించదగాని అంటే ఎన్ని దుష్కార్యములు చేసినటువంటి వాణ్ణి, చెడు పనులు చేసినటువంటి వాణ్ణి భరిస్తాను గాని సత్యాన్ని వదిలిపెట్టేటువంటి వాడు సత్యహీనుని నేను భరించను అంటూ పలుకదే తొల్లి భూదేవి బ్రహ్మతోడా చెప్పలేదా బ్రహ్మతోని, పూర్వమే చెప్పలేదా బ్రహ్మతోని భూదేవి అని అంటున్నాడు. ఇంకా సమరమున నుండి తిరుగక జచ్చు కంటే అంటే సమరము అంటే ఏంటి, యుద్ధము నుండి, తిరుగక అంటే వెనకడుగు వేయక, సమరము అంటే యుద్ధము, యుద్ధము నుండి తిరుగక జచ్చు కంటే అంటే వెనుతిరగడం లేదా వెనకడుగు వేయడం. సమరమున నుండి తిరుగక జచ్చు కంటే అంటే యుద్ధములో నుండి వెనకడుగు వేయక వెనుదిరగక చచ్చు కంటే వీర మరణం పొందడం కంటే పలికి బొంకక అంటే ఇస్తానని మాట ఇచ్చి బొంకక అంటే మాటకు కట్టుబడి లేదా అన్న మాట అనలేదని అబద్ధం చెప్పకుండా, పలికి బొంకక అంటే మాట ఇచ్చి నేను ఇవ్వలేదు మాట ఇవ్వలేదు అని అబద్ధం చెప్పడం కంటే, నిజమున బరుగు కంటే అంటే సత్యంతో ప్రవర్తించుట కంటే, సత్యంతో ప్రవర్తించుట కంటే మానధనులకు భద్రంబు మరియు గలదే. మానధనులు అంటే అభిమానమే ధనంగా కలవారికి, మానధనులు అంటే ఏంటి, అభిమానమే ధనంగా కలిగినటువంటి వారికి, అభిమానవంతులకు భద్రంబు మరియు గలదే. భద్రము అంటే శుభప్రదమైనది, మరియు గలదే మరొకటి ఉందా అంటే లేదు ఉండదు అని అర్థము. ఇది
ఇప్పుడు మనము విసంధి చేస్తూ చెప్పినటువంటి పద్యము. నిజము ఆనతిచ్చితివి నీవు మహాత్మక మహిని గృహస్థ ధర్మము ఇదియు అర్ధంబు కామంబు యశమును వృత్తియు ఎయ్యది ప్రార్థింప ఇత్తుననియు అర్ధలోభంబున అర్ధి పొమ్మనుటెట్లు పలికి లేదను కంటే పాపమొద్ది ఎట్టి దుష్కర్ముని నే భరించెదగాని సత్యహీనుని మోవజాల అంటే మోయజాల అనుచు పలుకదే తొల్లి భూదేవి బ్రహ్మతోడ సమరమున నుండి దిరుగక చచ్చు కంటే పలికి బొంకక నిజమున పరగు కంటే మానదనులకు భద్రంబు మరియు కలదే. ఇది విసంధి చేస్తూ మనము ఈ పద్యాన్ని ఇప్పుడు చూసాము. ఇంకా ఈ పద్యం యొక్క ప్రతిపదార్థము ఏ విధంగా ఉందో ఇప్పుడు చూద్దాం. మహాత్మక అంటే ఓ మహానుభావ శుక్రాచార్య. ఇక్కడ మహాత్మక అంటే ఎవరు? శుక్రాచార్యుడు. అంటే ఓ మహానుభావ అని ఎవరు అంటున్నారు? బలిచక్రవర్తి శుక్రాచార్యంతో అంటున్నాడు. ఓ మహానుభావ శుక్రాచార్య, నీవు అంటే శుక్రాచార్యుడు అయిన నీవు, గురువు అయినటువంటి నీవు, నిజము అంటే సత్యాన్ని, ఆనతి ఇచ్చితివి అంటే ఆ నిజాన్ని చెప్పారు లేదా నిజమును ఉపదేశం చేశావు. మహిన్ లోకములో అంటే ఈ భూమండలంలో గృహస్థ ధర్మము, గృహస్థులు పాటింపవలసిన ధర్మము అంటే ఆ ధర్మాలు ఏంటియో చూద్దాం. ఇదియా ఇదే అర్థమును అంటే ధనాన్ని, కామంబు కామమును, యశంబును కీర్తిని, వృత్తియు అంటే జీవనాధారము, ఇందులో వీనిలో ఏదైనా ప్రార్థింప అంటే అడిగిన ఇమ్మని కోరిన వారికి ఇస్తాను అని వాగ్దానం చేసి కూడా ఇస్తానని వాగ్దానం చేసి కూడా అర్ధలోభమున అంటే ధనముపై పిసినారితనముతో అంటే ధనం వల్ల వచ్చినటువంటి పిసినారితనముతో అతిథిని అంటే యాచకుని లేదా అడిగే అటువంటి సహాయం కోరే అటువంటి వాణ్ణి పొమ్మనుట వెళ్ళి పొమ్మనడము ఎట్లు ఎలా పలికి లేదు అనుట కంటే అంటే ఇస్తానని చెప్పి ఇప్పుడు ఇవ్వను అని అనుట కంటే ఇస్తానని చెప్పి తర్వాత లేదు అని చెప్పడం కంటే పాపమొద్దు, పాపమేమి ఉంటది. తొలి పూర్వము భూదేవి భూమాత ఎట్టి దుష్కర్ముడినైనా ఎంత చెడ్డ పనులు చేసేవాడినైనా నేనంటే ఇక్కడ భూమాత భరిస్తాను, ఆ దుష్కర్ముని యొక్క బరువును మోస్తాను. కానీ సత్యము మాట్లాడని వాడిని అంటే అబద్ధం చెప్పేవాడిని లేదా ఆడిన మాట తప్పిన వాడిని మోవజాలన్ మోయలేను అంటూ అనుచు బ్రహ్మతోడన్ బ్రహ్మగారితో పలుకదే చెప్పలేదా అంటే చెప్పింది కదా పూర్వమే. సమరం నుండి యుద్ధంలో నుండి దీర్ఘకన్ వెనుదిరగక వెనుకడుగు వేయక చచ్చు కంటే వీర మరణం పొందడం కంటే పలికి బొంకక మాటకు కట్టుబడి అంటే అన్న మాట అనలేదని అబద్ధం చెప్పకుండా మాట ఇచ్చి మళ్ళీ మాట తప్పకుండా నిజమునన్ సత్యంతో పరుగు కంటే ప్రవర్తించుట కంటే బ్రతుకుట కంటే మానధనులు అంటే అభిమానమే ధనంగా కలిగిన వారికి అభిమానవంతులకు భద్రం శుభప్రదమైనది మంచిది మరియును కలది మరొకటి ఉంటుందా ఉండదు అని అర్థం. ఈ పద్యం యొక్క భావాన్ని చూద్దాం. మహాత్మా నీవు చెప్పింది నిజమే. లోకంలో గృహస్థులు పాటించవలసిన ధర్మము కూడా ఇదే. అర్థం, కామం, కీర్తి, జీవనాధారం అనే వాటిలో ఏది అడిగినా ఇస్తానని చెప్పాను. ఇప్పుడు ధనంపై దురాశతో లేదని చెప్పి తిప్పి పంపించలేదు. ఇచ్చిన మాట తప్పడం కన్నా పాపం లేదు. పూర్వం భూదేవి ఎటువంటి చెడ్డ పని చేసిన వాడినైనా కాని భరిస్తానని
ఆడిన మాట తప్పిన వాడిని మాత్రం మోయలేనని బ్రహ్మతో చెప్పింది కదా. యుద్ధంలో వెనుకకు తిరగకుండా వీరమరణం పొందడం, మాటకు కట్టుబడి సత్యంతో బ్రతకడం మానదనులు అయిన వాళ్లకు మేలైన మార్గాలు. ఇది ఈ పద్యం యొక్క భావం. దాత్రినిహాలికునకును సుక్షేత్రము బీజములు నొకట చేకూరు భంగిన్ చిత్రముగా దాతకివియు గాత్రము సమకూరునట్టి భాగ్యము గలదే. దాత్రినిహాలికునకును సుక్షేత్రము బీజములు నొకట చేకూరు భంగిన్ చిత్రముగా దాతకివియు గాత్రము సమకూరునట్టి భాగ్యము గలదే.